వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. భగ్గుమంటున్న దశాబ్దాల పగ, రగులుతున్న పశ్చిమాసియా, కమ్ముకున్న యుద్ధ మేఘాలు. ఇజ్రాయెల్ టార్గెట్స్ ఏంటి? ఇరాన్ కౌంటర్ పవర్ ఎంత? ఎవరి సైనిక బలం ఎంత? ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం ఎంత? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ముదురుతోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ వర్సెస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 హోరాహోరీగా సాగుతోంది. ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకు ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికిచ్చాయి. ప్రపంచంపై దీని ఎఫెక్ట్ ఎంత? మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా? భగ్గుమంటున్న దశాబ్దాల పగ, రగులుతున్న పశ్చిమాసియా, కమ్ముకున్న యుద్ధ మేఘాలు. ఇజ్రాయెల్ టార్గెట్స్ ఏంటి? ఇరాన్ కౌంటర్ పవర్ ఎంత? ఎవరి సైనిక బలం ఎంత? ప్రపంచ దేశాలపై ప్రభావం ఎంత? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ హోరాహోరీగా సాగుతోంది. రైజింగ్ లయన్ వర్సెస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఓ రేంజ్లో జరుగుతోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. ఒకేసారి 800 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ డ్రోన్లను ఐరన్ డోమ్ అడ్డుకుందని ఐడిఎఫ్ ప్రకటించింది. 100 టార్గెట్లు, 200 యుద్ధ విమానాలు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని 330 బాంబులు, క్షిపణులతో మెరుపుదాడి చేసింది. వీటిలో నతాంజ్ అణు కేంద్రం, ఖొర్రమాబాద్, కొండాబ్, తాబ్రిజ్ వంటి కీలక సైనిక అణు సదుపాయాల ప్రాంతాలు ఉన్నాయి. ఇది ఊహించని ఇరాన్కు తీవ్ర నష్టం జరిగింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న ఇరాన్ సైంటిస్టుని లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. అటాక్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎయిర్ ఫోర్స్ అగ్రనాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ వెల్లడించారు. ఐఆర్జీసీ ఎయిర్ కమాండ్లోని అధికారులు భూగర్భ బంకర్లో ఓ సమావేశం నిర్వహిస్తుండగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరీ, ఐఆర్జీసీ చీఫ్ హస్సేనీ సలామీ, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది. పలువురు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. ఈ దాడి కారణంగా టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించి మంటలు, పొగ ఎగసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పైకి 100 డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ రియాక్షన్ను ముందే ఊహించిన ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ విధించి దాడులను తిప్పికొట్టింది. ఇరాన్ ప్రయోగించిన చాలా మిస్సైళ్లను కూల్చేశామని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్తో ఇరాన్లో చాలా డ్యామేజ్ జరిగింది. ఇజ్రాయెల్ను నాశనం చేస్తామంటూ కొన్నేళ్లుగా ఇరాన్ రంకెలేస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఆత్మరక్షణ పేరుతో ముందే ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. అమెరికా వద్దన్నా పట్టించుకోవట్లేదు. మరోసారి బాధితులుగా మిగలాలనుకోవట్లేదు. అందుకే ఇరాన్ బెదిరింపులకు ప్రతిచర్య చేపట్టామంటోంది ఇజ్రాయెల్. ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవడానికి చేపట్టిన చర్యగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. ఇరాన్ 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని కలిగి ఉంది. అంతేకాదు, ఇరాన్ అణు ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఐఏఈఏ ఇటీవల ప్రకటించడంతో ఇజ్రాయెల్ ఈ దాడిని అత్యవసర చర్యగా భావించింది. ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం సుదీర్ఘకాలం నుంచి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ప్లాన్ను రెడీ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్కు వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను అక్రమ మార్గాల్లో ఇరాన్లోకి చేర్చారు. ఈ క్రమంలోనే మొసాద్ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు అత్యంత సమీపంలోనే ఓ డ్రోన్ బేస్ను ఏర్పాటు చేసుకుంది. వీటిల్లో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలు ఉన్నాయి. తాజాగా ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే ఇక్కడి డ్రోన్లను యాక్టివేట్ చేసి ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసింది. మధ్య ఇరాన్లోని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సైట్స్ దగ్గర ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం మరో దశ దాడులకు దిగింది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ విరుచుకుపడింది. మొత్తం 5 దశల్లో దాడులు చేసినట్లు తెలిపింది. యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్కు చెందిన జట్లు చాలాసార్లు దాడులు చేసినట్లు ఆ దేశ మీడియా చెబుతోంది. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఇక నతాంజ్ ప్రాంతంలోని అణుకేంద్రం దగ్గర తాజాగా మరోసారి పేలుళ్లు జరిగాయి. ఇరాన్కు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ఉపయోగించుకోలేదని, అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకుంటే ఆ దేశాన్ని ఎవరూ కాపాడలేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ దాడుల్ని ఆయన స్వాగతించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించిందని, దానికి సరైన రీతిలో ముగింపు పలుకుతామని తేల్చి చెప్పారు. టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ట్రంప్ తీరుపై మండిపడుతూ అమెరికాతో చర్చలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ వార్పై ప్రపంచం టెన్షన్ పడుతోంది. ఇజ్రాయెల్ అటాక్స్, ఇరాన్ కౌంటర్ అటాక్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ కూడా రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 8 అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. చైనా, రష్యా, ఒమన్ దేశాలు ఇజ్రాయెల్ దాడులను తప్పుపట్టాయి. మరోవైపు హౌతీ రెబల్స్ ఇదే సమయంలో ఇజ్రాయెల్పై రాకెట్ దాడులకు దిగారు. ఇరాన్ నిజంగానే అణ్వాయుధాలు తయారు చేస్తోందా? యురేనియం శుద్ధి నిల్వలు అందుకోసమేనా? ఇదే జరిగితే ఇజ్రాయెల్ మనుగడే ప్రశ్నార్థకమవుతుందా? అసలు ఈ రెండు దేశాలకు ఎందుకు ఈ శత్రుత్వం? ఎప్పటి నుంచి ఇది నడుస్తోంది? మధ్యలోకి అమెరికా ఎందుకు వచ్చింది? అణు ఒప్పందం కోసం ఇరాన్పై ఒత్తిడి చేయడానికి కారణాలేంటి? ఇరాన్ దగ్గర ప్రస్తుతం ఉన్న యురేనియంతో చాలా తక్కువ సమయంలోనే, అంటే ఏడాదిలోపే అణ్వాయుధాలను తయారు చేయగలదు. ఇదే జరిగితే ఇజ్రాయెల్ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోం. పక్కా సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దీనికి అమెరికా మద్దతు కూడా ఉందని ప్రకటించి కలకలం రేపింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్వయంగా ప్రకటించారు. ఈ దాడులతో ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాంతంలోని అమెరికా బలగాలను రక్షించడం ఒక్క విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తాము ఛాన్సులు ఇచ్చినా ఇరాన్ వాడుకోలేకపోతోందని కామెంట్ చేశారు. ఇకనైనా తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై ఒమన్ వేదికగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. ఈసారి చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఆయన హాజరు కాకపోవచ్చని అంటున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినందువల్లే చర్చలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడిందని అమెరికా, ఇరాన్ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులకు అమెరికాదే బాధ్యత అని ఇరాన్ వాదిస్తూ వస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందనే సంకేతాలనిచ్చేలా ఈ వాదన ఉంది. కొన్ని రోజులుగా పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా చాలానే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. తమ సైనిక స్థావరాల్లోని సైనికుల కుటుంబీకులను అమెరికాకు పంపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లో 43,000 మంది సిబ్బంది ఉంటున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో అమెరికా అలర్ట్ అయింది. తూర్పు మధ్యధరా సముద్రంలో యుద్ధ నౌకలు, నేవీ డెస్ట్రాయర్ల మోహరింపును పెంచుతోంది. మార్గం మధ్యలోనే ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లను కూల్చేసేందుకు ఈ ఏర్పాట్లు చేస్తోంది. తూర్పు మధ్యధరా సముద్రం వైపుగా కదలాలని యుఎస్ఎస్ థామస్ హెడ్నర్ డెస్ట్రాయర్ టీంను అమెరికా నేవీ ఆదేశించింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో అమెరికాకు ఒక డెస్ట్రాయర్ రెడీగా ఉంది. అత్యవసరాల్లో వాడేందుకు యుఎస్ఎస్ థామస్ హెడ్నర్ డెస్ట్రాయర్ను కూడా అక్కడికి తరలిస్తున్నారు. బ్యాలిస్టిక్ మిసైళ్లను సైతం కూల్చే సామర్థ్యం యుఎస్ఎస్ థామస్ హెడ్నర్ సొంతం. గతంలో 2024 అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఒకేసారి 200కు పైగా మిసైళ్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు మిసైళ్లను తూర్పు మధ్యధరా సముద్రంలోని అమెరికా నేవీ డిస్ట్రాయర్లు కూల్చేశాయి. ఈసారి వీటి పాత్ర కీలకంగా మారబోతోంది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ ప్రధాన శత్రువులుగా గుర్తించింది. ఆ తర్వాతి కాలంలోనూ ఆ శత్రుత్వం కొనసాగింది. టెహ్రాన్ అణువాయుధాలను ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ గత 20 ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉంది. అయితే శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నట్లు ఇరాన్ అంటోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఇరాన్ దగ్గర అణ్వాయుధాల ఉత్పత్తికి తగినంత యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే హెచ్చరించింది. 2003 వరకు ఆ దేశం వ్యవస్థీకృత అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు IAEAతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా నొక్కి చెప్పాయి. ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతూనే అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వల్ని అభివృద్ధి చేసుకుంటోంది. దీంతో ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇజ్రాయెల్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులకు దిగింది. గతంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగనప్పటికీ 40 ఏళ్లుగా ఆ దేశంతో పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది. ఉగ్రవాద అనుబంధ గ్రూపుల నెట్వర్క్ను ఏర్పాటు చేసి ఇజ్రాయెల్పైకి ఉసిగొలుపుతోంది. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హుతీలు, ఇరాక్, సిరియాలో మిలిషియా సంస్థలు ఆ కోవకు చెందినవే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ క్రమంగా బలహీనపడటం మొదలైంది.
హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి వారి స్థావరాలను ధ్వంసం చేసింది. సొరంగాలను సైతం వదల్లేదు. వారికి మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులకు దిగగా వారి మౌలిక వసతులను సైతం ఇజ్రాయెల్ దెబ్బతీసింది. ఈ తరహా చర్యలతో ఉగ్ర నెట్వర్క్ బలహీనపడింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఎప్పుడో గ్రహించిన ఇజ్రాయెల్ అనువైన సమయం కోసం వేచి చూసింది. ఓవైపు ఉగ్ర నెట్వర్క్ బలహీనపడటం, మరోవైపు అణు కార్యక్రమాలకు సంబంధించి అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను ఇరాన్ పదే పదే తిరస్కరించడం ఇజ్రాయెల్కు బాగా కలిసి వచ్చాయి. ఈ టైంలో దాడి చేస్తే అమెరికా నుంచి ఇరాన్కు మద్దతు ఉండదు. పైగా పరోక్షంగా ఇజ్రాయెల్కు సాయం చేస్తుంది అగ్రరాజ్యం. వీటితో పాటు టెహ్రాన్ భారీ మొత్తంలో యురేనియం నిల్వల్ని సమకూర్చుకోవడం ఇజ్రాయెల్ను కలవరపెట్టింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేలమట్టం చేయాలని నిర్ణయించి దాడులకు దిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయి? ప్రపంచ దేశాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయా? అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఇందుకే ఎవరి సైనిక శక్తి ఎంత? ఇజ్రాయెల్ని తట్టుకుని నిలబడే సత్తా ఇరాన్కుందా? ఏ దేశం ఎటువైపు ఉండబోతోంది? ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఉద్రిక్తతలు పెరిగాయి. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక శక్తిపై చర్చ నడుస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ మహమ్మద్ బాఘెరీ, ఖాతమ్ అల్-అన్బియా హెడ్ క్వార్టర్స్ చీఫ్ అలీ రషీద్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీ చనిపోయారు. వీరంతా ఇరాన్ అణుశక్తి కార్యక్రమంతో పాటు సైనిక వ్యూహాల రచనలో కీ పర్సన్స్. ఏకకాలంలో కీలక నేతలంతా మరణించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అన్నట్లుగానే డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలు కావచ్చనే అంచనాలున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అండగా అగ్రరాజ్యం అమెరికా సైతం రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. భారీ సైన్యంతో పాటు అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. కానీ ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. లెబనాన్లోని హిజ్బొల్లా, పాలస్తీనాలోని హమాస్ లాంటి మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్పై అటాక్స్ చేయించడానికి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్లతో భారీ దాడి చేసినా పెద్దగా నష్టమేం జరగలేదు. ఈ మిసైళ్లలో ఎక్కువ భాగాన్ని మార్గం మధ్యంలోనే అమెరికా కూల్చేయడంతో ఇజ్రాయెల్కు గండం తప్పింది. ఈసారి కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్కు అమెరికా సహకరించే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ ప్రధాన బలం వాయుసేన. యుద్ధ విమానాలతో వైమానిక దాడులు చేసేందుకే అత్యంత ప్రయారిటీ ఇస్తుంది. గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్లతో శత్రు దేశాల్లో పేలుళ్లు, దాడులు చేయించడంలో ఎక్స్పర్ట్. దీనికి చెందిన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు మిసైళ్లను మార్గం మధ్యలోనే కూల్చేయగలదు. సరిసమానమైన సైనికుల సంఖ్య ఉన్నప్పటికీ యుద్ధ వ్యూహాల అమలు, సైనిక శక్తి వినియోగంలో ఇరాన్, ఇజ్రాయెల్లు చాలా డిఫరెంట్. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఆర్మీయే బలంగా ఉన్నట్లు కాగితంపై కనిపిస్తున్నప్పటికీ నిజం కాదు. ఇజ్రాయెల్లోని 22,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 90 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇరాన్లోని 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో 8,80,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ కంటే సైజులో ఎన్నో రెట్లు పెద్దదైన ఇరాన్కు 6,10,000 మంది యాక్టివ్ సైనికులున్నారు. ఇక అతి చిన్న భూభాగానికి పరిమితమైన ఇజ్రాయెల్కు 1,69,500 మంది యాక్టివ్ సైనికులున్నారు. ఇరాన్కు 10,513 యుద్ధ ట్యాంకులు ఉండగా ఇజ్రాయెల్కు 400 యుద్ధ ట్యాంకులే ఉన్నాయి. వీటి వల్ల ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక ఘర్షణలో పెద్ద తేడానే రాదు. ఎందుకంటే ఈ రెండు దేశాలు భూతలంపై తలపడే అవకాశం లేనంత దూరంగా ఉన్నాయి. 2023లో ఇజ్రాయెల్ రక్షణ వ్యయం $27.5 బిలియన్, ఇరాన్ రక్షణ వ్యయం కేవలం $10.3 బిలియన్. ఇజ్రాయెల్ తలచుకుంటే ఒకేసారి పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకుల్ని అమెరికా నుంచి కొనగలదు. ఆ అవసరం లేకపోవడంతో వాటిపై నిధుల్ని వెచ్చించేందుకు వెనకాడుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ వాయుసేనలో 37,000 మంది సిబ్బంది ఉండగా ఇజ్రాయెల్ వాయుసేనలో 34,000 మందే ఉన్నారు. సంఖ్య తక్కువ ఉన్నా ఇజ్రాయెల్ వాయుసేనలోని సిబ్బంది సైనిక సామర్థ్యాలు ప్రపంచ స్థాయిలో ఉంటాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది శిక్షణకు అమెరికా వాయుసేన అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తుంది. సాంకేతిక సాయం అందిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్కు అతిపెద్ద బలం వాయుసేనే. ఇజ్రాయెల్ దగ్గర 345 అత్యాధునిక యుద్ధ విమానాలు, 43 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇరాన్ వాయుసేన, ఐఆర్జీసీల దగ్గర 335 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాత తరానికి చెందినవే. గతంలో సోవియట్ యూనియన్, అమెరికా నుంచి వీటిని ఇరాన్ కొనుగోలు చేసింది. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్కు అమెరికా ఆయుధాలను విక్రయించేది. అప్పట్లో అమెరికా నుంచి పొందిన MIM-23 హాక్ అనే గగనతల రక్షణ వ్యవస్థలను నేటికి ఇరాన్ వినియోగిస్తోంది. అమెరికా, సోవియట్ యూనియన్ అప్పట్లో ఇచ్చిన పలు యుద్ధ విమానాల స్వదేశీ వర్షన్లను ఇరాన్ తయారు చేసుకున్నట్లు టాక్. మిసైళ్లు, డ్రోన్లలో ఇరాన్, ఇజ్రాయెల్ సమవుజ్జీలుగా ఉన్నాయి. పశ్చిమాసియాలో అత్యాధునిక మిసైళ్లు, డ్రోన్ల తయారీకి కేంద్రంగా ఇరాన్ మారింది. చైనా, రష్యాల నుంచి పొందిన రహస్య సాంకేతికతతో వీటిని తయారు చేసే హబ్గా ఎదిగింది. కొన్నేళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్న రష్యాకు
పెద్ద ఎత్తున మిసైళ్లు, డ్రోన్లను ఇరాన్ సప్లై చేసింది. దీంతో బాగానే విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించింది. మిసైళ్లు, డ్రోన్లను అందించినందుకు ప్రతిగా అత్యాధునిక యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను రష్యా నుంచి ఇరాన్ అడిగిందనే టాక్ నడిచింది. తమ అణ్వస్త్ర తయారీ కార్యక్రమానికి సహకారాన్ని అందించాలని రష్యాను ఇరాన్ కోరిందనే ప్రచారం కూడా గతంలో వినిపించింది. ఈ తరహా ప్రచారం వల్లే ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉంటుందని ఇజ్రాయెల్ భావించింది. ఇరాన్ రహస్య అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గతంలోనూ చాలాసార్లు ఇజ్రాయెల్ దాడులు చేసింది. గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేని దాడులు జరుపుతున్న సమయంలో యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ పెద్ద ఎత్తున మిసైళ్లు, డ్రోన్లను సప్లై చేసింది. హౌతీలు వీటితో ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఇజ్రాయెల్ ప్రధాన బలం అమెరికానే. ఇజ్రాయెల్ యుద్ధానికి, దాడులకు దిగిన ప్రతిసారి అమెరికా బేషరతుగా ఆదుకుంటూ వస్తోంది. అగ్రరాజ్యంలోని అత్యంత సంపన్న యూదు లాబీ, అమెరికా విదేశాంగ విధానాల కారణంగా ఆ దేశ అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం ఖాయం. ఏటా పెద్ద సంఖ్యలో సహాయక నిధులు సైతం అమెరికా నుంచి ఇజ్రాయెల్కు అందుతూ ఉంటాయి. ఈ అంశాలను ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ పశ్చిమాసియా ప్రాంతంలో ఎలాంటి సైనిక సంఘర్షణకైనా రెడీ అవుతోంది. తమకు ముప్పుగా మారే అవకాశం ఉన్న దేశాలపై అటాక్స్ చేస్తోంది. అరేబియా సముద్రంలో అమెరికాకు ఒక భారీ విమానవాహక నౌక ఉంది. దానిపై 60 యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయెల్ టార్గెట్గా ఇరాన్ వదిలే మిసైళ్లను మార్గం మధ్యలోనే కూల్చేందుకు ఈ విమానవాహక నౌకను అమెరికా వేదికగా చేసుకుంటుంది. 2024 అక్టోబర్లోనూ అమెరికా అలాగే చేసింది. పశ్చిమాసియాలోని పలు దేశాల్లోనూ దానికి సైనిక స్థావరాలున్నాయి. వాటిలోనూ డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్, దాని మద్దతు కలిగిన మిలిటెంట్ సంస్థలు లక్ష్యంగా చేసుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే అమెరికా కూడా యుద్ధరంగంలోకి దూకుతుంది. ఇజ్రాయెల్ కోరుకునేది అదే. అమెరికా ఎంట్రీ ఇస్తే ఇరాన్ ఆట కట్టవుతుందనే ప్లాన్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్నారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధాలు చేసే మూడ్లో అస్సలు లేరనేది విశ్లేషకుల వర్షన్. న్యూక్లియర్ టాపిక్ వస్తే ఇరాన్ వద్ద అణుబాంబులు లేవు. ఆ దేశంలో పెద్ద సంఖ్యలో యురేనియం శుద్ధి కేంద్రాలున్నాయి. శుద్ధి చేసిన యురేనియంతోనే అణుబాంబుల్ని తయారు చేస్తారు. ఇక ఇజ్రాయెల్ దగ్గర 90 అణుబాంబులున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో అణ్వాయుధాలున్న ఏకైక దేశం ఇజ్రాయెల్. మరోవైపు మిడిల్ ఈస్ట్లో యుద్ధమంటలు చమురు ధరలపై పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇజ్రాయెల్ దాడుల ఘటన తెలిసిన తర్వాత బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 10% పైగా పెరిగింది. జనవరి తర్వాత గరిష్ట స్థాయిలకు ఈ ధర చేరుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరగడంతో ఇంధనం పుష్కలంగా లభించే పశ్చిమాసియా నుంచి రాబోయే రోజుల్లో సరఫరాల్లో అంతరాయం నెలకొంటుందని ట్రేడర్లు టెన్షన్ పడుతున్నారు.